బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు. నమస్తే వెంగళరావు గారు. నమస్తే. ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఈ ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని విమర్శించడాన్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో. మరి బెంగళూరులో ఉంటే మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారు పోలీసు వాళ్ళు? నేను అమరావతి పార్టీ ఆఫీస్లో ఉన్నాను. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద, ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు. నాకు రిస్క్ ఉందని తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీదే, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత చేష్టల్లో తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ నుంచి. అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కానీ, వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి కానీ, ఇంకొంతమంది ఉన్నారు కానీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా లిఫ్ట్ చేయండి అనేసి లిఫ్ట్ చేయాలి. అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానని నన్ను ఫాలో అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో, కార్నర్ రూమ్లో విజయపాల్ కూర్చోవాలి. అక్కడ తీసుకెళ్లారు నన్ను, సిఐడి విజయపాల్. నేను రూమ్లోకి వెళ్ళగానే, ఎరా నా కొడక, ఏంట్రా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడతావురా, వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతావురా, నువ్వు నీకేం పనిరా? సార్, నేను ఎవరిని, నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ నేను విమర్శించాను. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేము కూడా మాట్లాడగలం, సభ్యతగా మాట్లాడండి, రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని కానీ నేను బూతులు తిట్టలేదు. అంటే వాళ్ళు మాట్లాడతారు, మీకెందుకురా, ఇప్పుడు నేను తంతే, నిన్ను చంపేస్తే, నిన్నేమన్నా చేస్తే లోకేష్ కాపాడతారా? లోకేష్ వస్తాడా? చంద్రబాబు కాపాడతాడా నిన్ను? వీడిని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు డైరెక్ట్ గా చెప్పాడు. నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి, నా ఎదురుగా బట్టలు తీసే అన్న. ఎందుకు సార్, ఏంటి అని. తీస్తావా, నా కొడక కొట్టమంటావా? ఇక చేయగలిగింది ఏముంది? రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు, సునీల్, విజయపాల్. 5 మంది, వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు, పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, సివిల్ కార్యకర్తలో తెలియదు. నేను తీను అన్నా వాళ్ళు ఎలాగో తీస్తారు. సరే, షర్ట్ తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా పైకి పెట్టారు. పైకి పెట్టి కట్టేసి ఇక్కడ కట్టేసి ఇక్కడ కర్ర పెట్టారు. అంటే తల ఇలా ఇలా ఓపకుండా, లేదా పక్కకి ఇలా ఇలా అనకుండా, లేదా చేతులు కూడా కిందకి దిక్కకుండా ఇలా కట్టేసి దాదాపు ఒక 1/2 అవర్ కొడుతూనే ఉన్నారు. పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ విజయపాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు, నా కొడక, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని తిడుతూ వచ్చి నేను కాపాడతారా, నా కొడుకులు ఏం చేస్తారు? కింద కూడా డ్రెస్ మొత్తం తీసేసారు. 1/2 అవర్ కడ్రాయర్ మీద ఉన్నారు. అది కూడా లేదు, అది కూడా తీసేసారు. బేర్ బాడీ. నన్ను కొట్టేటప్పుడు నేను అరుస్తున్న అరుపులు, నా బాధ, నా ఏడుపు, ఇదంతా ఆ సునీల్ 3-4 టైమ్స్ తన ఫోన్ లో వీడియో తీశాడు. నేను పెద్దగా అరుస్తున్నా వీడియో. ఎవరికైనా చూపించడానికి ఏమన్నా ఉంటుంది అంతే. ఎవరుంటారు అయితే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే రామకృష్ణ రెడ్డి, లేకపోతే డీజీపీకి చూపించారు. ఇంకోటి బీవీఆర్, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రైవేట్గా మీ భార్యాభర్త ఇద్దరు కలిసినప్పుడు మీ భార్య, ఎందుకబ్బా ఈ రాజకీయాలు అవసరమా, ఇన్ని బాధలు పడి మమ్మల్ని అంతా వదిలేసి నువ్వు ఇంత దూరంలో వెళ్ళి పార్టీ అంటావు, చంద్రబాబు నాయుడు అంటావు, లోకేష్ అంటావు, ఇది అవసరమా అని ఎప్పుడన్నా మీ భార్య అడిగిందా ఎదురు కూర్చొని? అంటే తను నన్ను అడిగున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. నా ఆసక్తి కోసం, నా ఫైట్ కోసం నేను వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టాననేది మాత్రం ఈ రోజుకి ప్రతిరోజు నాకు 5 సంవత్సరాలు బాధగానే అనిపిస్తుంటుంది. ఎందుకంటే నా కొడుకు, మా ఇద్దరికి అలవాటు అయిన నా కొడుకుని ఆల్మోస్ట్ నా అరెస్ట్ తర్వాత ఒక 7-8 నెలలు నేను వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. వాడు రాత్రి అంటే మా ఇద్దరితోనే అలవాటు కదా, డే అండ్ నైట్ మేము ఇద్దరమే, చూస్తే మా ఇద్దరు ఫేస్లే. సో బాగా అలవాటు అయిపోయాడు. ఆడు
వాడు వేరే చోట ఉండి నేను వేరే చోట ఉంటే రాత్రి 2 గంటలకు నిద్ర లేచి నాన్న కావాలని ఏడ్చేవాడు. ఏడ్చేవాడు. పోతే నా ఫ్యామిలీ మీద నా మీద ప్రభుత్వం నిఘా ఉంది, ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కేసులు పెడతారేమో తీసుకెళ్తారేమో అంటే వాడిని కూడా నాకు 2 సంవత్సరాలు నా కొడుకుని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టా. వాడికి ఎన్నో సంతోషాలు నేను ఇవ్వలేక దూరం చేశాను. నా కుటుంబం దగ్గరకో ఎవరి దగ్గరికి ఎక్కడికి వాడిని నేను తీసుకెళ్ళలేకపోయా.